अस्सलाम वालेकुम అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీవీ ఆలియా తబస్సుమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. అదే ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అయితే 2024 గ్రాడ్యుయేట్స్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో ప్రాసెస్ ఏమి, ఎలిజిబిలిటీ ఏమి అండ్ శాలరీ ఎంత, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను డీటెయిల్గా ఆన్సర్ ఇచ్చాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, please like, share and subscribe to my channel. Let's start. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెక్ మహీంద్రా జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏమి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ దీనికి లింక్ అనేది కావాలి. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను. సో లింక్ అనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి లింక్ అనేది క్లిక్ చేశాక ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో వెల్కమ్ టు రిజిస్ట్రేషన్ పేజ్. ఇక్కడ ప్రెజెంట్ మీరు చూడొచ్చు ఇంజనీరింగ్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ ఈ రోల్కి ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఉంది, సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్. ప్రెజెంట్ దీనికి ఈ సెక్షన్ ఈజ్ కరెంట్లీ నాట్ ఓపెన్, అంటే ఇప్పుడు ఇది ఓపెన్లో లేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ 2024 ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ మాత్రమే ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్లో ఇన్స్ట్రక్షన్ అండ్ డిక్లరేషన్ ఫర్ రిజిస్ట్రేషన్, ఏం ఇన్స్ట్రక్షన్, ఎవరు ఎలిజిబుల్ అంతా ఇక్కడ వీళ్ళు పాయింట్ వైజ్ మనకి క్లీన్గా చెప్పారనమాట. సో మనం ఫస్ట్లీ దీని గురించి ఎలిజిబిలిటీ ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ టు రిజిస్టర్ ద ఫామ్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్, అంటే వీళ్ళు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది మనకి కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇట్ మీన్స్ కొంతమంది ఓపెన్లో చేస్తారు, నాన్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది వస్తుంది కొంతమందికి. సో అలా కాకుండా ఎవరైతే రెగ్యులర్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే టెస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ సెకండ్ పాయింట్ కమ్స్ టు ద అకాడమిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. Candidate should have completed qualifying course in 2024 without any backlogs. మనకి 2024 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. అప్లై చేసే టైంకి మీకు ఏ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, ఏ సబ్జెక్ట్లో మీరు ఫెయిల్ అయ్యి ఉండకూడదు. అండ్ ప్రతి ఒక స్ట్రీమ్లో మీన్స్ 10th 12th ఇంజనీర్ ఆర్ ఎంసీఏ ఎంఎస్సి చేసిన వాళ్ళకు అండ్ ఎంఎస్సి సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ. సో వీళ్ళకి ప్రతి ఒక్క స్ట్రీమ్లో 65% మినిమం మీకు 65% వచ్చి ఉండాలి. 65% కన్నా తక్కువ వస్తే మీరు ఎలిజిబుల్ కాదు. మినిమం 65% అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు రెడ్ కలర్లో హైలైట్ చేశారు కదా. సో దోస్ ఆర్ మెయిన్ పాయింట్స్. మీరు ఇది మెయిన్ పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్ వీళ్ళు చెక్ చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ గో టు థర్డ్ పాయింట్. ద థర్డ్ పాయింట్ ఈస్, ఇన్ కేస్ ద క్యాండిడేట్ హ్యాడ్ done diploma after 10th, then a minimum of 65% in diploma is mandatory. It means కొంతమంది 10th తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా డిప్లొమా చేసింటారు. సో డిప్లొమా చేసింటే వాళ్ళకి కూడా 65% మ్యాండేటరీగా ఉండాలి. లేకపోతే if the candidate had completed both 12th or equivalent and diploma, then again a minimum of 70% in both mandatory. It means ఇంటర్మీడియట్ చేసి అండ్ డిప్లొమా కూడా చేసి ఉంటే రెండిట్లో కలిపి మినిమం 70% ఉండాలి ఫ్రెండ్స్. లేదు డిప్లొమా ఒక్కటే చేసామేమో అంటే 65% మినిమం అనేది ఉండాలి. సో దిస్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ స్కోర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎనీ అకాడమిక్స్. సో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అవి కూడా అప్లై చేసి ఉండకూడదు. అండ్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 1 year గ్యాప్ బిట్వీన్ ఎనీ 2 academic programs సిన్స్ ఎస్ఎస్సి. అండ్ 10th నుండి మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యే వరకు మనకి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది 1 year కన్నా మించి ఉండకూడదు. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్గా వీళ్ళు చెక్ చేస్తున్నారు. అండ్ ఎలిజిబుల్ కోర్సెస్ బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్స్. బీటెక్ వాళ్ళు కంప్యూటర్ స్ట్రీమ్స్ అంటే కంప్యూటర్ సైన్స్ చేసింటారు కదా, కంప్యూటర్ ఇంజనీరింగ్, దీని రిలేటెడ్ వాళ్ళే అప్లై చేసుకోవాలి.
అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కదా, సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి దేంట్లో చేసి ఉండాలి అంటే స్పెసిఫికలీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఓపెన్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆర్ ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ 2024. ఇది మేము డిస్కస్ చేసుకున్నాము. అండ్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్సోలిడేట్ మార్క్ షీట్ బై ద కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సో ఇక్కడ చూసారు కదా, మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ కన్సోలిడేటెడ్ మార్క్ షీట్ అనేది వస్తుంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక. సో అది కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా 2024 గ్రాడ్యుయేట్స్ మాత్రమే అని. సో అదే పాయింట్ మళ్ళీ వీళ్ళు రిపీట్ చేశారనమాట. అండ్ బిఫోర్ 2024 ముందు ఎవరైనా ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్, లైక్ 2023 2022 వీళ్ళంతా ఎలిజిబుల్ కాదు. అండ్ ఆల్సో ఎంఈ ఎంటెక్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ మెయిన్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఎంటర్ ద అకాడమిక్ స్కోర్ ఇన్ పర్సెంట్ ఓన్లీ వైల్ అప్లయింగ్. ఇక్కడ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకు పర్సంటేజ్ కూడా ఇవ్వాలి. సో అప్పుడు పర్సంటేజ్ ప్రకారంగా ఇవ్వాలి, మనము ఎంత పర్సెంట్ వచ్చాయి మనకి అన్నది. మార్క్స్ మాత్రం ఇవ్వకూడదు, పర్సంటేజ్ ఇవ్వాలి అని వాళ్ళు మెన్షన్ చేశారు. డీటెయిల్స్ యూ ప్రొవైడెడ్ ఫర్ దిస్ రిజిస్ట్రేషన్ ఈజ్ అన్ ఎసెన్స్ ఫర్ అన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ దిస్ టైప్. యాజ్ సచ్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్ వెదర్ deliberty or inadvertibility provided by you which shall to the against and you may result to the withdrawal of offer letter. In case మనం ప్రొవైడ్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఉంటాయి కదా మనవి, అవి అండ్ మన రియల్ దానికి మ్యాచ్ అవ్వకపోతే, ఇన్ కేస్ మీరు ఏదో క్యాజువల్గా ఏదో మార్క్స్ ఇచ్చేసి ఉంటారు అండ్ ఏదో ఒకటి యూనివర్సిటీ పేరు పెట్టేసి ఉంటారు, బై మిస్టేక్లీ కావచ్చు. సో వన్స్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాక వాళ్ళు చెక్ చేస్తారు కదా, ఆ టైంలో మ్యాచ్ అనేది అవ్వకపోతే విత్డ్రాల్ ఆఫ్ ఆఫర్ లెటర్ కూడా జరగచ్చు. అంటే టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వన్స్ జాబ్ వచ్చేసిన తర్వాత కూడా మీకు జాబ్ అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో అండ్ రియల్లో మీ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వకపోతే. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకే పర్ఫెక్ట్గా మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. క్యాండిడేట్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ ఇన్వైటెడ్ వర్చువల్ అండ్ ప్రొడక్ట్ 2 weeks ద డేట్ ఆఫ్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో వన్స్ మనకు రిజిస్ట్రేషన్ అయ్యాక 1-2 weeksలోనే వాళ్ళు మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ద్వారా మీకు ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఏమి దీని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు వితిన్ 1-2 weeksలో. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది వస్తుంది. ఆన్లైన్ టెస్ట్ అయితే ఓకే, మనం ల్యాప్టాప్స్లోనే రాసేయచ్చు ఇంట్లోనే. వన్స్ అది ఎలిజిబుల్ అయ్యాక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రం టెక్ మహీంద్రా ఆఫీసెస్లోనే జరుగుతుంది. అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేకి. సో మీరు దీనికి జంక్ మెయిల్స్, స్పామ్ మెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండాలి వన్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయాక, రిజిస్టర్ అయ్యాక. ఎందుకంటే ఇది జంక్ మెయిల్స్లో రావచ్చు, స్పామ్ మెయిల్స్లో రావచ్చు, వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిల్స్. సో మీరు అప్ టు డేట్గా ఉండాలి ఈమెయిల్లో. వన్స్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ పిన్, ఇవి 2 వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు మాత్రం ఇది ఎక్కడో ఒక చోట కన్ఫామ్గా నోట్ చేసి పెట్టుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ అటెండింగ్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? మీరు ఎగ్జామ్లో అటెండ్ అయ్యాక ఫస్ట్ థింగ్ మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పిన్ మీరు ఎంటర్ చేయాలి. లేదు మాకు గుర్తులేదు, ఆ ఈమెయిల్ కూడా మాకు దొరకలేదు, ఆ టైంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్స్ బెటర్ మీరు ఒక మంచి ఫార్మాట్లో ఎక్కడో ఒక చోట అది నోట్ చేసి పెట్టుకోండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్ అయ్యి అండ్ గెట్టింగ్ ఎన్ఓసి క్లియరెన్స్ అంతా క్లియరెన్స్గా ఉంది, మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, అండ్ మళ్ళీ మీరు అప్లై చేసి 2024లో మీరు టెస్ట్ రాశారనుకోండి, అండ్ మీకేదో ఎక్స్ట్రా శాలరీ వస్తుందేమో, మాకు ఎలిజిబుల్, మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బికాస్ దే ఆల్రెడీ మెన్షన్ లైక్ నో ఎక్స్ట్రా వెయిటేజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ జాబ్ ఆఫర్ ఈజ్ అడ్మిసిబుల్. అంటే మీకేవి ఈ ఎక్స్ట్రాగా మేము ఇవ్వము ఈ ద్వారా మీరు అప్లై చేసుకుంటే హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో ఇన్ కేస్ యూ హ్యాడ్ అపియర్డ్ ఎర్లియర్ టెక్ మహీంద్రా
ఫ్రెషర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లాస్ట్ 6 మంత్స్లో గనక మీరు అప్లై చేసింటే మళ్ళీ మీరు ఎలిజిబుల్ కాదు. అంటే 6 మంత్స్ అయిపోయింది, ఒక 7 మంత్స్ అయిపోయింది మేము అప్లై చేసి టెక్ మహీంద్రాకి అంటే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్. లేదు 6 మంత్స్ అవ్వలేదు ఇంకా అంటే ప్లీజ్ డోంట్ అప్లై బికాస్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ బీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు ద పర్సనల్ పర్టికులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అకాడమిక్. అదే నేను చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీరు క్లీన్గా ఫిల్ చేయాలి, డీటెయిల్గా కేర్ఫుల్గా మీరు ఫిల్ చేయాలి. అండ్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఇనఫ్ అండ్ రెడీ టు వర్క్ ఇన్ అస్ ఎన్వైర్న్మెంట్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అట్ ఎనీ లొకేషన్ ఇంక్లూడింగ్ షిఫ్ట్స్. అంటే మీరు ఏ లొకేషన్స్కైనా ఓకే అని ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఏ షిఫ్ట్స్కైనా ఓకే అని ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రయారిటీ ఉంటుంది. వైల్ ఇట్ మీన్స్ ఇన్ ద ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, లైక్ ఈ నైట్ షిఫ్ట్స్ అనేది మీరు ఓకేనా, ఈ లొకేషన్ ఓకేనా అని అడుగుతారు. ఎస్ మీరు ఓకే అంటే ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫ్లెక్సిబుల్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ టెక్ మహేంద్ర, దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. మీకు టెక్ మహేంద్ర వైల్ అప్లయింగ్ కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ వరకు ఆన్బోర్డింగ్ అయ్యే వరకు మీకు మీ ద్వారా ఏ 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు, అంటే ఏ డబ్బు ఎక్స్పెక్ట్ చేయదు. సో కట్టండి ఇది అంటే దట్ ఈస్ ఫేక్. సో ఇక్కడ మెన్షన్ చేసింది టెక్ మహీంద్రా విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ క్లైమ్స్ అని. ఓకేనా? సో 5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఆన్బోర్డింగ్ ఫేజ్ అనేది ఫేస్ టు ఫేస్ ఉంటుంది. సో ఇది మళ్ళీ వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అండ్ ఎలిజిబిలిటీ పాయింట్స్ ఫ్రెండ్స్. సో మీరు ఈ ఎలిజిబిలిటీ అంతా మీకు ఉంది అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి బికాస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది యాజ్ ఎ ఫ్రెషర్కి 4 LPA ప్రొవైడ్ చేస్తుంది, 4 lakhs per annum శాలరీ. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో డోంట్ లూజ్ ఇట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ హియర్, టిక్ హియర్, లైక్ వీ హ్యావ్ రెడ్, మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివాము అని ఒక టిక్ మార్క్ చేసి కంటిన్యూ. సో ఇక్కడ చూసారు కదా మనకు ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇవి 2 ఉన్నాయి. సో పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నేమ్ ఏదైతే స్టార్ మార్క్ ఉందో దట్ ఈజ్ మ్యాండేటరీ. యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే మీ గ్రాడ్యుయేషన్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. సో మ్యారిటల్ స్టేటస్ ఇదన్నీ నార్మల్. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ఐడి నెక్స్ట్ ఫర్దర్ కమ్యూనికేషన్ చేసేకి వాళ్ళు ఈ ఈమెయిల్ ఐడినే యూస్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ దిస్ ఫామ్. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఇక్కడ చూసారు కదా 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫిల్ చేయాలి, ఇంక్లూడింగ్ పర్సంటేజ్ అండ్ కాలేజ్ నేమ్ ఎవ్రీథింగ్. సో హియర్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఫామ్కి పిన్ అండ్ ఐడి వస్తుంది. సో బీ కేర్ఫుల్ అండ్ నోట్ దట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పిన్. సో ఇది ఫ్రెండ్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ అండ్ ఎలిజిబిలిటీ. ఐ హోప్ మీ అందరికీ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జాబ్. సో అందరికీ షేర్ చేసి లైక్ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.